బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రీన్లాండ్ పై ఆర్మీ బలగాలు అయితే మోహరించాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటాను అంటోంది అమెరికా. మరోవైపు డెన్మార్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్లాండ్ మీకు అప్పగించేది లేదు అంటూ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ భారీగా 10% వరకు సుంకాలు విధించారు. అయితే దీనిపై యూరప్ దేశాలన్నీ కూడా ఒక్కటవ్వాలి అని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే అమెరికా మీద కూడా తిరిగి వారు కూడా సుంకాలు విధిస్తున్నారు. మొత్తానికైతే గ్రీన్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అమెరికా పట్టుదల, డెన్మార్క్ అభ్యంతరం, ఐరోపా దేశాల మద్దతు కలిసి ఈ మంచు ఖండం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య యుద్ధానికి కేంద్ర బిందువుగా మారనుంది. గ్రీన్లాండ్ ను కొనుగోలు చేయాలి అనే ప్రతిపాదనను అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. ఇక జాతీయ భద్రత దృష్ట్యా ఈ ద్వీపం తమకు అత్యంత కీలకమైన వైట్ హౌస్ అని స్పష్టం చేసింది వైట్ హౌస్. అయితే డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని వారు తెగేసి చెబుతున్నప్పటికీ కూడా అమెరికా మాత్రం టెక్నికల్ చర్చల పేరుతో తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిణామాలతో మంచు ప్రాంతంలో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. ఈ ఉద్రిక్తతల మధ్య డెన్మార్క్కు మద్దతుగా ఐరోపా దేశాలు తమ బలగాలను గ్రీన్లాండ్కు పంపుతున్నాయి. మంచు పర్వత ప్రాంతాల్లో పోరాడగలిగే స్పెషల్ ఫోర్సును ఇప్పటికే పంపించింది ఫ్రాన్స్. మరోపక్క జర్మనీ నిఘా కార్యకలాపాల నుంచి కూడా 13 మంది సభ్యుల టీం అక్కడికి చేరుకుంది. అలాగే డెన్మార్క్ తన ఉనికిని చాటుకోవడానికి అక్కడ శాశ్వత సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజా పరిణామాలు నాటో మిత్ర దేశాల మధ్య ఐక్యతను చాటడానికి కూడా, ఆర్కిటిక్ ప్రాంతంపై తమ పట్టును నిరూపించుకోవడానికి కూడా ఈ సైనిక విన్యాసాలు సంకేతంగా నిలుస్తున్నాయి. మరోవైపు ఐరోపా దేశాల సైనిక మోహరింపుపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఇదంతా లేని ఘర్షణను క్రియేట్ చేసే ఆర్కిటిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచే చర్య అంటూ రష్యా విమర్శిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల తీరు చైనా, రష్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉంది అని, ఆర్కిటిక్ శాంతియుత ప్రాంతంగా ఉండాలి అని తాము కోరుకుంటున్నట్లుగా రష్యా పేర్కొంది. మొత్తానికి అమెరికా తన పంతం వీడకపోవడం, మరోవైపు ఐరోపా దేశాలు డెన్మార్క్ వెనుక నిలబడడం, ఆర్కిటిక్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. భద్రతాపరమైన అంశాలు చర్చల్లో ఉన్నప్పటికీ కూడా గ్రీన్లాండ్ సార్వభౌమాధికారం విషయంలో డెన్మార్క్ విధించిన రెడ్ లైన్స్ దాటడం అమెరికాకు సవాలుగా మారింది. మొత్తానికైతే ఇక ఏం జరుగుతుంది, ఇది యుద్ధానికి కేంద్ర బిందువు అనే చర్చ అయితే ఇప్పుడు తెర మీదికి వచ్చింది.